సరే, మనం ఈరోజు ఒక అద్భుతమైన ప్రయాణం మొదలుపెట్టబోతున్నాం. ఇది కేవలం ఒక పవిత్ర స్తోత్రం గురించిన చర్చ కాదు, అస్సలు కాదు. ఇది మన చుట్టూ ఉన్న వాస్తవికతను అర్థం చేసుకోడానికి ఒక తాళం చెవిలాంటిది. ఒక పురాతన గ్రంథంలో దాగి ఉన్న విశ్వరహస్యాలను ఛేదించే ఒక ప్రయాణమని చెప్పొచ్చు. చూడ్డానికి ఇది కేవలం కొన్ని పేర్ల జాబితాలాగా కనిపించొచ్చు కదా, కానీ ఒక్కసారి మనం లోతుగా చూడటం మొదలుపెడితే అప్పుడు తెలుస్తుంది ఇది విప్పాల్సిన ఒక పెద్ద రహస్యమని. ఇక్కడ ప్రతి పేరు ఆకాశంలో ఒక నక్షత్రం లాంటిది. మరి ఆ 1000 పేర్లు కలిస్తే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్యాలక్సీనే ఏర్పరుస్తాయి. సరే, ముందుగా అసలు ఈ లలితా సహస్రనామం అంటే ఏంటో చూద్దాం. ఇది బ్రహ్మాండ పురాణంలో ఒక భాగం. ఆ పురాణం పేరులోనే ఉంది. మొత్తం విశ్వం యొక్క పుట్టుక, దాని నిర్మాణం గురించి వివరిస్తుంది. అయితే చాలా సహస్రనామాలున్నాయి కదా, కాని వాటన్నిటికీ దీనికి చాలా చాలా తేడా ఉంది. ఇది చాలా ప్రత్యేకమైనది. ఒక్క దేవత 1000 పేర్లు. ఆలోచించండి, ఈ సంఖ్య వినగానే మనకు దాని గొప్పతనం అర్థమవుతుంది. కాని అసలైన మ్యాజిక్, ఆశ్చర్యం ఈ నంబర్లో లేదు. అది దాని నిర్మాణంలో, దాని స్ట్రక్చర్లో దాగి ఉంది. ఇతర సహస్రనామాలతో పోలిస్తే దీన్ని నిజంగా స్పెషల్ చేసేది దాని కన్స్ట్రక్షనే. చూడండి, ఫస్ట్ పాయింట్, ఇందులో ప్రతి పేరు యునీక్. ఒక్క పేరు కూడా రిపీట్ అవ్వదు. ఇంకో విషయం, పద్యం అందంగా వినిపించడం కోసం చా, తూ లాంటి ఫిల్లర్ వర్డ్స్ ఏవీ వాడలేదు. ఇక అన్నింటికన్నా మైండ్ బ్లోయింగ్ విషయమేంటంటే, ఈ 1000 పేర్లని సంస్కృత వర్ణమాలలో కేవలం 32 అక్షరాలనే వాడుతూ రాశారు. ఇది కేవలం కవిత్వం కాదండి, ఇదొక దైవికమైన మ్యాథమెటికల్ కోడ్లాగా అనిపిస్తుంది. సరే, ఇంత గొప్పగా నిర్మించిన ఈ స్తోత్రం అసలు ఎవరి గురించి చెబుతోంది? ఈ మొత్తం కాస్మిక్ సింఫనీకి కేంద్ర బిందువు ఎవరు? ఆవిడే, లలితా త్రిపుర సుందరి. ఆవిడ పేరులోనే మొత్తం తత్వం దాగి ఉంది తెలుసా. లలిత అంటే ఆటలాడేది అని అర్థం. అంటే ఈ సృష్టి మొత్తం ఆవిడ ఆట, ఆవిడ లీల అన్నమాట. తర్వాత త్రిపుర అంటే 3 లోకాలకు అధిపతి. ఆ 3 లోకాలేవి? మనం మెలకువగా ఉండే జాగ్రత్, కలలు కనే స్వప్న, గాఢ నిద్రలో ఉండే సుసుప్తి. ఈ 3 స్థితులకు ఆవిడే అధిపతి. ఇక సుందరి అంటే అందమైనది. కాని ఇది మనమనుకునే బాహ్య సౌందర్యం కాదు, విశ్వమంతటా నిండి ఉన్న ఒక దివ్యమైన కాస్మిక్ బ్యూటీ. అంటే ఆవిడే ఈ మొత్తం విశ్వనాటకానికి సూత్రధారి. సృష్టి, స్థితి, లయ అంటే క్రియేషన్, మెయింటెనెన్స్, డిస్ట్రక్షన్. ఈ మొత్తం కాస్మిక్ సైకిల్కి ఆవిడే కేంద్రం. ఆవిడే సృష్టికి కారణం, దాన్ని నడిపించే శక్తి, చివరికి అన్నింటినీ తనలోనే విలీనం చేసుకునే తత్వం. ఇక్కడే కథలో అస్సలైన ట్విస్ట్. ఈ సహస్రనామం కేవలం ఒక భక్తిగీతం అనుకుంటే పొరపాటే. ఇది శ్రీవిద్య అనే ఒక లోతైన పెద్ద ఆధ్యాత్మిక వ్యవస్థకు మూలస్తంభంలాంటిది. శ్రీవిద్య అంటే శుభకరమైన జ్ఞానాన్ని ఇచ్చే ఒక సైన్స్ అని చెప్పొచ్చు. ఇది కేవలం ఫిలాసఫీ కాదు, ఇదొక ప్రాక్టికల్ పాత్. శ్రీవిద్యలో 3 ముఖ్యమైన భాగాలుంటాయి. ఒకటి మంత్రం అంటే పవిత్రమైన సౌండ్. 2 యంత్రం అంటే పవిత్రమైన జామెట్రీ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీచక్రం. 3వది తంత్రం అంటే స్వీయ సాక్షాత్కారం కోసం ఉపయోగించే టెక్నిక్స్. ఈ మూడింటినీ కలిపితేనే శ్రీవిద్య. దీని పవర్ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవడానికి భాస్కరాచార్య అనే ఒక గొప్ప పండితుడి కథ చెప్పుకోవాలి. ఆయన శ్రీవిద్య సాధన చేసిన తర్వాత విశ్వంలో ఉన్న ప్రతి దాంట్లోనూ ఒకే చైతన్యాన్ని, ఏకత్వాన్ని దర్శించారట. ఆయన సాధన శక్తి ఎంత స్థాయికి చేరిందంటే ఆయన ఎవరికైనా నమస్కరిస్తే వాళ్లు భస్మమైపోయేవారట. అందుకే ఆయన గర్వంతో కాదు, తన శక్తి వల్ల ఎవరికీ హాని జరగకూడదని ఎవ్వరికీ నమస్కరించడం మానేశారు. ఓకే, ఇప్పుడు శ్రీవిద్య, లలితా సహస్రనామం, వీటన్నింటి వెనక ఉన్న అసలైన సీక్రెట్ ఏంటో చూద్దాం. అదే అద్వైతం అంటే నాన్ డ్యువాలిటీ, ద్వంద్వం లేని స్థితి. ఈ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే ఈ మొత్తం విశ్వం, మనం చూస్తున్న ప్రతీదీ అంతా ఒకే ఒక చైతన్యం. మన చుట్టూ ఉన్న వస్తువులు, జంతువులు ఇలా వేర్వేరుగా కనిపించడమంతా ఒక భ్రమ, ఒక ఇల్యూజన్. నిజానికి అంతా ఒకటే, దెర్ ఈజ్ నో సెపరేషన్. అయితే ఈ ఒకే వాస్తవికతకు 2 కోణాలున్నాయి. వీటిని మనం వేరు చేయలేం. ఒకటి ప్రకాశ అంటే శివుడు. ఇది ప్యూర్ కాన్షియస్నెస్ అంటే నిశ్చలంగా ఉండి అంతా చూసే ఒక సాక్షిలాంటిది. ఇక రెండవది విమర్శ అంటే శక్తి.
ఇది డైనామిక్, క్రియేటివ్ ఎనర్జీ, ఆ కాన్షియస్నెస్ని బయటకు వ్యక్తపరిచే శక్తి. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, ప్రకాశ అనేది లైట్ అయితే, విమర్శ ఆ లైట్ని ప్రకాశింపజేసే పవర్. ఈ రెండూ వేరు కాదు, ఒకే కాయిన్కి ఉన్న హెడ్ అండ్ టేల్స్ లాంటివి. ఈ అద్భుతమైన యూనియన్ని శ్రీయంత్రంలో చాలా అందంగా చూపిస్తారు. ఆ యంత్రంలో కనిపించే ప్రతి త్రిభుజం, ప్రతి లైన్ శివ మరియు శక్తుల ఈ శాశ్వతమైన కలయికకు ప్రతీక. వాళ్ళు వేరు కాదు, ఎప్పటికీ ఒకరితో ఒకరు పెనవేసుకుని ఉంటారు. సరే, ఈ అద్వైత ఫిలాసఫీ అంతా బాగానే ఉంది కానీ, ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది? అసలు ఈ విశ్వం ఎలా నడుస్తోంది? ఇక్కడే లలితాదేవి చేసే 5 విశ్వకృత్యాలు అంటే 5 కాస్మిక్ యాక్ట్స్ పిక్చర్లోకి వస్తాయి. ఇదొక కంటిన్యూస్ సైకిల్. మొదటిది సృష్టి అంటే క్రియేషన్, రెండోవది స్థితి అంటే దాన్ని కాపాడుకోవడం, ప్రిజర్వేషన్, మూడవది లయ అంటే డిస్ట్రక్షన్ లేదా తనలో విలీనం చేసుకోవడం. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. నాలుగవది తిరోధానం అంటే మన అసలు స్వరూపం మాయా అనే ఒక తెరతో కప్పబడి ఉండటం. ఇక చివరిది ఐదవది అనుగ్రహం అంటే దైవీక కృపతో ఆ తెర తొలగిపోయి మనకు మోక్షం లభించడం. ఈ 5 పనులు లలితాదేవి ఆడే ఒక అద్భుతమైన కాస్మిక్ డ్రామా. సో ఫైనల్గా మనం ఏం అర్థం చేసుకోవాలి? లలితా సహస్రనామం అనేది కేవలం 1000 పేర్ల లిస్ట్ కాదు, అస్సలు కాదు. ఇది ఒక స్పిరిచువల్ మ్యాప్. సాధకుండి రూపం నుండి అరూపానికి, పరిమితమైన దాని నుండి అనంతమైన దానివైపుకు, ద్వైతమనే భ్రమ నుండి అద్వైతమనే సత్యానికి నడిపించే ఒక గైడ్. వెళ్లే ముందు ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ విశ్వం మొత్తం ఒక దివ్య నాటకమైతే మరి ఇందులో మన పాత్ర ఏంటి? మనం కేవలం ఈ డ్రామాలో క్యారెక్టర్లమా, లేక ఈ నాటకాన్ని గమనిస్తున్న సాక్షులమా? కాస్త ఆలోచించండి.